శ్యామల శాలిని దగ్గరికి వచ్చి అవునమ్మాయి మీ ఆయన ఏడి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శాలిని అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో క్రాంతి బాగా తాగేసి ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి క్రాంతి ఎప్పుడు ఇలా లేడు కదా, ఈసారి ఏంటి ఇలా వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ క్రాంతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న క్రాంతి బాగా తాగేసి వస్తూ ఉండగా పడిపోబోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే రే క్రాంతి అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రాంతి మాత్రం మత్తు తెలియకుండా అలా తూలుతూ వస్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం ఏంట్రా క్రాంతి ఒళ్ళు తెలియకుండా ఉన్నట్టుగా తాగావు, అసలు ఏం జరిగింది, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి ఈడు ఇప్పుడు తాగేసి ఉన్నాడు, ఏం వాగేస్తాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రాంతి మాత్రం నా ప్రాబ్లం శాలిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శాలిని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శాలిని మాత్రం ఏంటి వీడు ఇప్పుడు నిజం చెప్పేసినట్లుగానే ఉన్నాడే అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విరాట్ మాత్రం ఏంటి శాలిని ఏం జరిగింది, అసలు వీడు ఇలా తాగడానికి గల కారణం నువ్వేనా, అసలు ఏం చేశావు, అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న శాలిని అయితే అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ అలా అక్కడ ఉన్న క్రాంతి వైపు విరాట్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.